ప్రభాస్ గురించి న్యూస్ రోజు చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ అయిన రాజా సాబ్ సినిమా గురించి, ఆ సినిమా కలెక్షన్స్ గురించి, ఆ తర్వాత ఆ సినిమా ఓటీటీ డీల్ గురించి, ఇక ఆ సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని, ఇక మొన్న కపుల్ ఫ్రెండ్లీ ఇంటర్వ్యూ గురించి, ఇక ఇప్పుడు ఇంకో న్యూస్. అదేంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు వినగానే అభిమానుల్లో భారీ అంచనాలు మొదలవుతాయి. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి అంతా కూడా ఆ చిత్రంపైనే ఉంటుంది. అలాంటి ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ది రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందింది. వరుసగా యాక్షన్ సినిమాల్లో కనిపిస్తున్న ప్రభాస్ ను ఈసారి వింటేజ్ స్టైల్లో ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూపించడంతో ప్రారంభంలో మంచి హైప్ ఏర్పడింది. టీజర్లు, ట్రైలర్లు విడుదలైనప్పుడు ఇది ప్రభాస్ కెరీర్లో కొత్త ప్రయత్నంగా నిలుస్తుందని అభిమానులు భావించారు. కానీ జనవరి 9న సినిమా విడుదలైన తరువాత పరిస్థితి కొంచెం మారింది. మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది ప్రేక్షకులు సినిమా ఎంటర్టైన్ చేసింది అన్నారు. మరికొందరు మాత్రం దర్శకుడు చెప్పిన స్థాయిలో సినిమా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్, కామెడీ ట్రాక్ అనుకున్నంతగా పనిచేయలేదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో కూడా సినిమాపై విమర్శలు కనిపించాయి. ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 450 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారని అంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్లకు కొద్దిగా పైగానే వసూళ్లు సాధించిందని అంచనా. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆర్థికంగా నష్టపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడం చిత్ర బృందానికి నిరాశ మిగిల్చింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన విషయం చర్చనీయాంశంగా మారింది. అదే ప్రభాస్ ఇంకా ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మధ్య జరిగిన సమావేశం. ఈ చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కు ప్రభాస్ తన మద్దతు ఉంటుందని చెప్పినట్లు సమాచారం. పరిస్థితులు ఎలా ఉన్నా తాను ఈ సంస్థతో మళ్లీ పనిచేస్తానని, భవిష్యత్తులో కూడా కలిసి ముందుకు సాగుతామని ప్రభాస్ భరోసా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా రంగంలో విజయాలు, పరాజయాలు సహజం. ఒక సినిమా ఫలితం ఆధారంగా బంధాలు మారకూడదు అనే భావనతో ప్రభాస్ నిర్మాతకు ధైర్యం చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం వృత్తిపరమైన మాట మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు సినిమా ఫలితంపై విమర్శలు వస్తున్న సమయంలో మరోవైపు ఆర్థిక ఒత్తిడి ఉన్న సందర్భంలో హీరో అండగా నిలవడం నిర్మాతకు ఎంతో ధైర్యం ఇచ్చిందని సమాచారం. ప్రభాస్ తనతో పనిచేసిన నిర్మాతలతో మంచి సంబంధాలు కొనసాగించడంలో ఎప్పుడూ కూడా ముందుంటారు. ఆయనకు ఉన్న ఈ నమ్మకం, సహకారం కారణంగానే ఇండస్ట్రీలో ఆయనను గోల్డెన్ హార్ట్ అని పలువురు పిలుస్తారు. ఈ తాజా భేటీ తరువాత సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది. అభిమానులు ఈ ఇద్దరి కలయికలో మరొక సినిమా రావాలని ఆశిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు కూడా తదుపరి ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నాయి. ది రాజా సాబ్ ఆశించిన విజయాన్ని ఇవ్వకపోయినా నిర్మాతకు ప్రభాస్ ఇచ్చిన మద్దతు మాత్రం ఇండస్ట్రీలో మంచి సందేశాన్ని ఇచ్చింది. ఒక సినిమా ఫలితంతో బంధాలు మారవని, కష్టకాలంలో కలిసి నిలబడమే నిజమైన స్నేహమని ప్రభాస్ తన చర్యతో చూపించారు. ఇప్పుడు అందరి చూపు భవిష్యత్తుపైనే ఉంది. ఈ కలయిక నుండి వచ్చే కొత్త ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.